హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి నాకు అనుగ్రహం అని అయితే కోరుకుంటున్నాను. సోమనాథ్ వెళ్ళాం కదా, సోమనాథ్ వీడియోస్ అన్నమాట. ఇక్కడ ఒక శివలింగం ఒకటి కాదండి, చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు సముద్రం చూసారు ఎట్లా ఆటుపోటుగా ఉందో. అదిగోండి అదిగోండి శివలింగం. అలా వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. కనిపిస్తలా పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద అలలు. సముద్రంలో ఉన్నాయండి. సముద్ర శివ సముద్ర శివ అంటారు, బాలగంగ అంటారు. అయితే ఆయన ఆటో అతను చెప్తున్నాడు అనమాట. మేము వెళ్ళిన రోజునైతే బాగా బీభత్సంగా ఉంది వర్షము. ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఫొటోస్ కూడా చూడండి, అసలు ఆ వర్షం కనిపిస్తుందో చూడండి, ఎంత మబ్బుగా వర్షంగా ఉందో. శివయ్య కూడా చూసారా, ఈ సముద్రంలోనే 3 చోట్ల శివయ్య ఉన్నారండి, శివలింగాలు ఉన్నాయి. మేము 2 చూసాం, ఎదరికెళ్తే ఇంకోటి చూసాం అనమాట. అయితే తెల్లారైతే ఎంత బాగా లోపలికి వెళ్ళిపోయిందండి, సముద్రం లోపలికల్లా వెళ్ళిపోయింది. అప్పుడైతే శివయ్య బాగా కనిపించారు శివలింగాలు. ఫస్ట్ రోజు అనమాట ఇది. ఎంత ఫోటో మేము వెళ్ళే దగ్గరగా వచ్చేసింది అనమాట, గట్టు దాకా. ఆ తెల్లారైతే లేదు, బాగా కనిపిస్తుంది అనమాట. ఆయన చూస్తున్నారండి కళ్ళతో. మనం గమనిస్తే కనుక శివయ్య 2 కళ్ళు వెంట మనల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ శివలింగాన్ని ఎంత బాగా ఉందో. మాకైతే ఇక్కడ సోమనాథ్లో దర్శనాలు అయితే బాగా జరిగినాయి. అన్నీ కూడా సముద్రాలు అన్నమాట. ఇదిగోండి శివలింగం, అది స్వామి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అది అక్కడ చిన్నపిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలకి చిన్న స్టోన్ అయితే దొరికింది. ఆ స్టోన్ బ్లూ కలర్లో వైట్ కలర్లో ఉంది. దాని గురించి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఆ స్టోన్ అయితే ఇచ్చారు. ఇదిగోండి సముద్రం ఎంత లోపలికి వెళ్ళిపోయిందో చూడండి, ఎంత లోపలికి వెళ్ళిపోయిందో చాలా. అదిగోండి స్టోను చూస్తున్నారు కదా, బ్లూ ఉంది. ఇటు తిప్పితే బ్లూ కలరు, అటు తిప్పితే వైట్ కలర్ కనిపిస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. అదిగోండి అలా అన్నమాట. అది ఏం స్టోనో ఎలాగో ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చారు, నేను తెచ్చుకున్నాను అనమాట.